వలస కార్మికురాలు 17 ఏళ్ళ అమ్మాయి కుక్కలకి అన్నం పెట్టేదాన్ని ఒక ఇంటి దగ్గర వర్క్ చేస్తున్న అమ్మాయి 15-20 రోజుల్లో ఆ అబ్బాయితో ప్రేమలో పడింది. అంటే ఈరోజు ఇప్పుడు వస్తున్న సాహిత్యం కానీ ఇప్పుడు వస్తున్న ఫోనుల్లో విపరీతమైన మనం అంటే చెప్పడానికి చూడడానికి కూడా వీలు లేని స్థాయి వస్తున్న విషయాలు కానీ పిల్లల్ని ఎలాగా ఈ దాంట్లో అయిపోతున్నారు ఇన్వాల్వ్ అయిపోతారు అనేది ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే 17 ఏళ్ళ అమ్మాయి వాడు పెద్ద వయసు కాదు, కానీ ఈ రకంగా ఈ అమ్మాయిని వాడు పిలవడము ముందుకు తీసుకెళ్ళడము అంటే ఏ రకమైన సంస్కృతి దీన్ని నియంత్రించకపోవడం అనేది ప్రభుత్వ చేతిలో ఉంది. ప్రభుత్వం దీన్ని నియంత్రించాలి. ప్రభుత్వం నియంత్రించకుండా మద్యం మీద నిన్న ఇవాళ పేపర్లో చూస్తే మనం న్యూ ఇయర్కి 1500 కోట్ల రూపాయలు తాగిసేరని చెప్తున్నారు. అంటే ఇప్పుడు యువత మద్యానికి మత్తుకి గంజాయిలకి వీటికి అలవాటు పడిపోయి రకరకాలైన మహిళలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈరోజు బీచ్కి వస్తారంటే పౌర సమాజం కూడా స్పందించాలి. ఇందులో పౌర సమాజం ఎందుకంటే ఒక అమ్మాయి బీచ్లోనూ ఏడుస్తున్నదో ఒక దుఃఖంతో ఉన్నదంటే ఒక వెళ్ళి ఏమైందమ్మా అనే ఒక ఓదార్పును ఒక మంచి కలిసి చెప్తే ఈ అమ్మాయి మీద ఫోటోగ్రాఫర్లు రాకపోయే ఉండే అంటే ఒక నలుగురు కూర్చొని అమ్మాయి గురించి అడిగితే ఆ అమ్మాయి ఏదో రకంగా చెప్పడం ఏదో ఆమెని మనం సేవ్ చేయగలం. ఎవరు మాకెందుకులే మేము ఆనందంగా ఉన్నాం మేము చుట్టుపక్కల ఆడుకుంటున్నాం గెలుపుతున్నాం అనే కాకుండా పౌర సమాజానికి కూడా మనం చెప్పేది ఇప్పుడు కూడా చెప్తున్నాము. రేపు పొద్దున ఎవరైనా ఒంటరి ఉంటే ఒకసారి వాళ్ళని చేసి మాట్లాడి వాళ్ళని మనం మాట్లాడాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ప్రభుత్వం నిర్లక్ష్యం. ప్రభుత్వం అధికారులు పోలీసులు కూడా పూర్తిగా దీనిలో నిర్లక్ష్యంగా 16 మంది ఒక 17 ఏళ్ళ అమ్మాయి మీద రేపు చేశారు అంటే ఈరోజు భారతదేశంలో ఉండే మహిళలను ఆలోచించుకోవాల్సిన పరిస్థితి.